అంతా నా మంచికే జరిగింది. నేను ప్రేమించిన అమ్మాయిని నా భార్యగా మా ఇంటికి తీసుకెళ్లే అవకాశం వచ్చింది. ఇదంతా మీ మంచికి కాదు, నా మంచికే జరిగింది. ఏమాత్రం తేడా జరుగున్నా మీలాంటి మంచి హస్బెండ్ని నేను మిస్ అయ్యేదాన్ని కదా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బ్యాగ్ సర్దుతాను. సింధు, నీతో కొంచెం మాట్లాడాలి. నేను బ్యాగులు సర్దేసి వస్తాను అత్తయ్య. లేదు సింధు, ఇప్పుడే మాట్లాడాలి. ఒకసారి రా. సరే మాట్లాడు. మీరిక్కడే ఉండండి. మీరు మాట్లాడండి, ఇప్పుడే వస్తాను. సింధు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆ ఊరన్నా ఆ ఊరు మనుషులన్నా నీకు అస్సలు నచ్చదు కదా. గోపి కుటుంబం అన్నా కూడా నీకు కొంచెం కూడా ఇష్టం లేదని నువ్వే కదా నాతో చెప్పింది. ఎలా అయినా అక్కడి నుంచి తప్పించమని నువ్వే కదా నన్ను అడిగావు. మేమేం చేసినా నీ మంచి కోసమే కదా చేశాం సింధు. ఇప్పుడు మీరు ఒకటైపోయి నన్ను ఫూల్ని చేయడం కరెక్ట్ కాదు. నీకు అసలు ఆ గోపి కూడా కరెక్ట్ కాదు, మ్యాడీకి ఆ లక్ష్మి కూడా కరెక్ట్ కాదు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఆ లక్ష్మిని కూడా ఇంట్లో నుంచి ఎంటేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే ఇంత వీక్ అయిపోతే ఎలా సింధు? అత్తయ్య, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు కదా. 100% సింధు. అయితే నా మంచి కోసమే అడుగుతున్నాను. నన్ను గోపాల్తో ఆ ఊరు వెళ్ళనివ్వండి. సింధు, నిజంగా మీరు నా మంచి కోరే వాళ్లే అయితే ఈ విషయంలో నాకు ఇంకేం చెప్పకండి. సింధు, గోపి గారు త్వరగా రండి. వస్తున్నాను. సింధు, ఇదిగోండి తీసుకోండి. సింధు, పదండి సింధు, వెళ్దాం. నా మాట విను సింధు. ఇదంతా మీ వల్లే జరిగింది ప్రియంవద గారు. ఆ రోజు మీరు హాస్పిటల్కి రాకుండా ఉన్నా, సింధు జాక్షి ప్రెగ్నెంట్ అని ఈ ఇంట్లో అబద్ధం చెప్పకుండా ఉన్నా ఈరోజు ఇలా జరుగుండేది కాదు. నా సింధు జాక్షి నాతో వచ్చుండేది కాదు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వెళ్ళొస్తాను ప్రియంవద గారు. లక్ష్మి, వదినా. లక్ష్మి, నా పెళ్లి విషయంలో నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా లైఫ్కి నువ్వే పెద్ద విలన్ అనుకున్నాను. నా జీవితం నీ వల్లే నాశనం అయిందని, నీ జీవితం కూడా నాశనం అయిపోవాలని కోరుకున్నాను. నేనెంత ఫూలిష్గా ఆలోచించాను నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ లక్ష్మి. అయ్యో వదినా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు మా అన్నయ్య ప్రేమని అర్థం చేసుకున్నారు, నాకదే చాలు. మా అన్నయ్యకి మీరంటే ప్రాణం. అందుకే మీరు ఎంతలా తప్పించుకోవాలని చూసినా నా అడ్డుపడ్డాను. మా అన్నయ్య మిమ్మల్ని ప్రాణంలా ప్రేమించాడు అని మాత్రమే నా పని చేయలేదు వదినా. మా అన్నయ్యతో మీ పెళ్లి జరగాలన్నది పెద్దయ్య గారి నిర్ణయం కాబట్టి. పెద్దయ్య గారు తలదించుకోవడం ఇష్టం లేకే నానలా చేశాను. పోనీలే లక్ష్మి, ఇలా అయినా నన్ను మహారాణిలా చూసుకునే మనిషి పార్ట్నర్గా వచ్చాడు. రే మ్యాడీ, ఇంతకాలం నా కారణంగా లక్ష్మిని ఇబ్బంది పెట్టింది చాలు. ఇక మీదలా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. లక్ష్మి చాలా మంచి అమ్మాయిరా.
భార్యగా యాక్సెప్ట్ చేసి బుద్ధిగా కాపురం చేసుకో ఉం? సరేనా? అక్క నువ్వు మారిపోయావని నన్ను మార్చాలని చూడదు. నేను నీ అంత వీక్ కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఊరన్నా ఊరి మనుషులన్నా మహా చిరాకు. ఈ ఎర్ర బస్సుని నా లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం ఈ జన్మలో కుదరదు. ఆ విషయం తనకు కూడా తెలుసులే. రేయ్, నేను నీకొన్న మొండిదాన్ని. నేనే వీళ్ళ ప్రేమకు కరిగిపోయాను. ఇక నువ్వెంత చెప్పు? అది చూద్దాం. నిన్ను లక్ష్మి, నీ మీదైతే నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వేదైనా అనుకుంటే అది అయిపోతుంది. గట్టిగా అనుకో. జరగాల్సిందంతా ఆ శివయ్యే చూసుకుంటాడు. సరే, మేము బయలుదేరుతాం. వస్తాం లక్ష్మి. నాకివ్వదునా, నాన్న పట్టుకుంటాను. పర్లేదు లక్ష్మి, నేనే పట్టుకుంటాను. అన్నయ్య, అమ్మ నాన్నల్ని అడిగానని చెప్పు. పెద్దమ్మని, మంగని, మా తమ్ముణ్ణి, సెల్లిని కూడా అడిగానని చెప్పు. అలాగే లక్ష్మి. వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడుకు లక్ష్మి. నేనే స్వయంగా వెళ్ళి నువ్వు అడిగినట్టు చెప్తాను. అంతేకాదు, ఇక నుంచి నువ్వు లేని లోటు తీరుస్తాను. థ్యాంక్స్ వదినా. మేము వెళ్ళొస్తాం తాతయ్య. క్షేమంగా వెళ్ళిరండమ్మా. అమ్మా, జాగ్రత్తమ్మా. ఇకనైనా అల్లుడు గారితో సంతోషంగా ఉండమ్మా. అత్తారింటిని కూడా పుట్టింటిగా భావించి ఆ ఇంటికి గౌరవాన్ని తీసుకురావాలి తప్ప తలవంపులు తీసుకురాకూడదు. అలాగే అమ్మా. సింధు, అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే బాబాయ్. ఐషోభి, వెళ్ళొస్తాను. ఓకే అక్క, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అల్లుడు గారు, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా మా సింధు జాక్షిని జాగ్రత్తగా చూసుకోండి. జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను మావయ్య గారు?